ఇక 100% రుణమాఫీ పూర్తి చేశామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రగల్భాలపై రైతన్నలు బగ్గుమంటున్నారు. 2 లక్షల రూపాయల వరకు పంట రుణాలన్నీ ఒకేసారి మాఫీ చేస్తామని చెప్పిన రేవంత్ 4 విడతల్లో కూడా పూర్తి చేయలేదంటూ నిప్పులు చెరుగుతున్నారు. 15 ఆగస్టు వరకే పూర్తి చేస్తామని చెప్పిన రేవంత్ డిసెంబర్ వచ్చినా ఇంకా డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులందరికీ రుణమాఫీ చేయాలని నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి రైతులు డిమాండ్ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. రైతుల కార్యాచరణ ప్రకటిస్తా ఉన్నారు. ఇప్పటికే పలు దఫాలుగా బ్యాంకు చుట్టూల తర్వాత వ్యవసాయ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఈ విడత తప్పనిసరిగా అవుతా అని చెప్పినప్పటికీ కూడా ఇప్పటికి కాకపోవడంతో వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో మొట్టమొదటి సమావేశం ఏర్పాటు చేసి అసలు రుణమాఫీ గురించి కార్యాచరణ ప్రకటించేందుకు వాళ్ళు సన్నాహక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఇదే విషయం మాట్లాడడానికి మనతో పాటుగా చాలా మంది కూడా ఇక్కడ రైతులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా రుణమాఫీ కాలేదు అదే అంశం మాట్లాడడానికి కొంతమంది రైతులు ఉన్నారు. అన్న చెప్పండి, అసలు ఈ రుణమాఫీ అంటే పూర్తి స్థాయిలో అయిందని చెప్తా ఉంది ప్రభుత్వం. తర్వాత ఈ గతంలో కొన్ని కొర్రీలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఏం లేవు అని చెప్తా ఉన్నారు. దీని అంటే ఎట్లా అసలు ఏం జరుగుతూ ఉంది, అసలు ఏం జరిగిందంటారు? మేము ఊహించని రీతిలో ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు 6 గ్యారంటీలలో భాగంగా ఈ యొక్క రుణమాఫీని 1,00,000 నుంచి 2 లక్షలకు పెంచుతామని అందరికీ డిసెంబర్ 9, 2024 సంవత్సరం అంటే ప్రభుత్వం ఏర్పడిన ఒక 3-4 వారం రోజుల లోపలనే మొత్తం రుణమాఫీ చేస్తామని అప్పట్లో ప్రకటించారు. దాన్ని నమ్ముకొని చాలామంది పేద రైతులు, మధ్యతరగతి రైతులు ఆశపడి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. వీళ్ళు మాట తప్పి మొదటగా మాకు ఎలాంటి సమాచారం ఇవ్వనటువంటి కొత్త నిబంధనలు బయటికి తీసుకొచ్చి మొట్టమొదట ఏం చెప్పారు, మీకు రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇప్పుడే ఇవ్వము, రేషన్ కార్డు గురించి పరిశీలన చేస్తామన్నారు. తర్వాత రేషన్ కార్డుల విషయానికి వచ్చే వరకు కొత్త రేషన్ కార్డులు ఇప్పుడే ఇవ్వలేము, చాలా సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు పెండింగ్ ఉన్నాయి కాబట్టి అందరి దగ్గర రేషన్ కార్డులు లేవనే ఉద్దేశంతో మళ్ళీ ఏం చేశారు, దాన్ని కుటుంబ నిర్ధారణ కింద మార్చారు. కుటుంబ నిర్ధారణ జరిగిన తర్వాత మీకు ఇస్తామన్నారు. కుటుంబ నిర్ధారణ జరిగి కూడా దాదాపు 6 నెలలు గడిచింది. 6 నెలల కాలం గడిచినప్పుడు కూడా ఈ రోజు వరకు దాని గురించి ఏం మాట్లాడటం లేదు. 3 దఫాలు 4 దఫాలుగా రుణమాఫీ చేసి ప్రతిసారి రుణమాఫీ అయిన తర్వాత మొత్తం రుణమాఫీ ప్రక్రియ పూర్తయింది, మేము పూర్తి చేశాము, రైతులందరూ కూడా ఇచ్చాము, ఇన్ని వేల కోట్లు ఇచ్చాము, అన్ని వేల కోట్లు ఇచ్చామని ప్రగల్భాలు పలుకుతున్నారు. అదంతా తప్పు, శుద్ధ తప్పు. ఈరోజు ఏ గ్రామంలోకైనా రండి, మీరు ఎమ్మెల్యేలు వస్తారా, మంత్రులు వస్తారా, ఎవరు వస్తారా, ఒక గ్రామంలో గ్రామసభ ఏర్పాటు చేద్దాం. ఎంతమంది రైతులకు రుణమాఫీ అయింది, ఎంతమంది రైతులకు రుణమాఫీ కాలేదు, కారణం ఏందో మీరు అక్కడనే గ్రామ ప్రజల ముందు చెప్పండి. ఉట్టిగానే అన్ని గాలికి వదిలే సమాధానాలు ఇస్తూ ప్రజలను తికమక పెట్టి బ్యాంకుల చుట్టూ, వ్యవసాయ అధికారుల కార్యాలయాల చుట్టూ తిప్పి చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇది ప్రభుత్వానికి తగదని నేను హెచ్చరిస్తున్నాను. దయచేసి కుటుంబ నిర్ధారణ జరిగిన ప్రతి రైతుకు, అర్హుడైన ప్రతి రైతుకు మీరు వెంటనే రుణమాఫీ చేయండి. అదే మీరు ప్రజలకు ఇచ్చే సమాధానం. కానీ కళ్ళబొల్లి మాటలు టీవీల ముందు, పత్రికల ముందు మాట్లాడడం కరెక్ట్ కాదు. దయచేసి 2 లక్షల అర్హులైన ప్రతి కుటుంబానికి మీరు కుటుంబ నిర్ధారణ చేశారు. ఏమున్నది అక్కడ, భార్యాభర్తలకు ఇద్దరు కలిపి 2 లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు. అదనంగా బాకీ ఏమైనా ఉంటే బ్యాంకుకు తిరిగి చెల్లించమన్నారు. అందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. కానీ మరి మీరే ఎందుకు కుటుంబ నిర్ధారణ జరిగిన తర్వాత రుణమాఫీ చేయడం లేదు? ఇప్పుడు మీరు మొన్న ఒక లిస్టు ప్రకటించారు. ఆ లిస్టులో ప్రతి గ్రామంలో ఇంకా 50 నుంచి 100 మంది రైతులు రుణమాఫీ జరగని వాళ్ళు ఉన్నారు. మీరు ఏదైతే రుణమాఫీ జరిగిన లిస్టు ప్రకటించారో అదేవిధంగా రుణమాఫీ కానీ రైతుల లిస్టును కూడా ప్రకటించండి, కారణం తెలియజేయండి. ఏ కారణం చేత మీరు రుణమాఫీ చేయలేకపోతున్నారు? అప్పుడు రైతులు ఇష్టపడతారా, కష్టపడతారా, మీ మీద దుమ్మెత్తిపోస్తారా, మీ మీద యుద్ధానికి సిద్ధమవుతారా? అప్పుడు తెలుస్తుంది. ఈ కల్వకుర్తి నియోజకవర్గంలోని అన్ని మండలాలను కూడా మేము రైతులను కూడగట్టి ప్రతి గ్రామంలో రుణమాఫీ జరిగినటువంటి రైతుల జాబితా తయారు చేసి మొదటగా స్థానికంగా ఉండే ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి వినతి పత్రాలు ఇస్తాము. చలో కలెక్టరేట్ కానీ, చలో సెక్రటేరియట్ కానీ దేనికైనా కూడా రైతులను సమాయత్తపరిచి మేము ప్రభుత్వంపై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నాం. రైట్. ప్రభుత్వం వచ్చినాక సంవత్సరం పూర్తయింది, సంబరాలు కూడా చేసుకున్నారు. అది కేవలం మామ్నార్ జిల్లా వేదికగా రైతు పండుగ చేసినారు. రైతులు రుణమాఫీ కాదంటున్నారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ముఖ్యంగా ప్రభుత్వం ఏం చెప్పిందంటే 2 లక్షల రుణమాఫీ అని చెప్పింది.
తర్వాత గవర్నమెంట్ అయిన తర్వాత ఏం చేసింది, కుటుంబానికి 2 లక్షలు రుణమాఫీ అన్నది. అయితే వాళ్ళకు చేయాలని చిత్తశుద్ధి నిజంగానే ఉంటే మన ఆధార్ కార్డు కొడితే ప్రతి ఒక్కటి వస్తుంది వాళ్ళకు. అంటే చేయాలని చిత్తశుద్ధి లేక వీళ్ళన్నీ కుర్రలు పెడుతున్నారు, ఇది లేదు అది లేదని. తర్వాత ఇది ఏదైతే గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత 2 లక్షలు కుటుంబానికి అని చెప్పి, అంతకుముందుకు ఏం చెప్పలేదు. అది ప్రతి ఒక్కరికి 2 లక్షలు రుణమాఫీ చేస్తాను. దీన్ని ఇలాగే చేస్తే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము, ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఏడికైనా వెళ్తాం మేము మా కుటుంబంతో సహా. రైట్, మీకు అంటే ఎంత ఎంత ఉంది రుణమాఫీ చేయాల్సింది? తర్వాత ఎట్లా ఏం చెప్తున్నారు? మాకు 80,000 రుణమాఫీ ఉంది. అది ఫస్ట్ విడతలో లేదు, సెకండ్ విడతలో పేరు వచ్చింది తప్ప డబ్బులు వచ్చింది లేదు. ప్రతి ఒక్కరికి 2 లక్షల రుణమాఫీ ఎంబడే వెళ్ళి తెచ్చుకోరని అన్నాడు. ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం అయిపోయింది, ఇప్పటికి కూడా ప్రతి వ్యక్తి యొక్క ఆధారం ప్రభుత్వం దగ్గర ఉంది. కానీ అది పక్కన పెట్టి ప్రభుత్వ ఆఫీసర్లతోని ఈ పని అని ఆ పని అని ఈ కార్యక్రమం అని మొదలుపెట్టి ప్రజలని కాలయాపన చేపిస్తున్నారు తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు. ప్రజలతోని మోసపూరిత కుట్రకు పాల్గొని వీళ్ళని కాలయాపనలతో గడుపుతున్నారు. రైతు ఏడ్చిన రాజ్యము, ఎద్దేర్చిన వ్యవసాయం ముందుకు రాదన్నారు. రైతు బిడ్డగా నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే నీకు ఇంకా 4 సంవత్సరాలు ఉంది. 4 సంవత్సరాల కాలపరిమితి చూడలేరు రైతులు. 1 సంవత్సరం కంప్లీట్ అయింది. పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చి ధర్నానే మొదలు పెడితే సెక్రటరియట్ నువ్వు తీసిన ఇనుప కంచెలు కూడా మళ్ళీ పెట్టినా కూడా ఆగవని నేను హెచ్చరిస్తున్నా. మొత్తంగా చూసినట్టయితే రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ రుణమాఫీ ఎవరికైతే కాలేదో కల్వకుర్తిలోనే కార్యాచరణ స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. ఈ కల్వకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఎవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళందరి డాటా సేకరించి త్వరలో కూడా కార్యాచరణ ప్రకటించి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పేసి ఇక్కడ అంటే నియోజకవర్గ కేంద్రమే కాదు, కలెక్టరేటే కాదు, సెక్రటరియట్ను కూడా ముట్టడించేందుకు కూడా మేము వెనకాడమని చెప్పేసి కూడా ఇక్కడ రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచార్య, టీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా.